రైట్ ఆదాయ పన్ను శాఖకు సంబంధించి స్లాబ్లు యథాతథంగా ఉంచింది కేంద్రం. ఐటీ రిటర్న్స్ కి సంబంధించి 7 లక్షల వరకు పన్ను మినహాయింపు లేదని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి మనం చూస్తున్నాం. కార్పొరేట్ ట్యాక్స్ ను 30% నుంచి 22% తగ్గించామన్నారు. ఆదాయ పన్ను చెల్లింపులను సులభతరం చేస్తున్నామని ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఆరోసారి ఆర్థిక మంత్రిగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. Under the new tax scheme, there is now no tax liability for taxpayers with income up to 7 lakh rupees, up from 2.2 lakh rupees in the financial year 2013-14. The threshold for presumptive taxation for retail businesses was increased from 2 crores to 3 crores. Similarly, the threshold for professionals eligible for presumptive taxation was increased from 50 lakh rupees to 75 lakh rupees. Also, corporate tax rate was decreased from 30% to 22% for existing domestic companies and to 15% for certain new manufacturing companies. Honorable Speaker, sir, in the last 5 years, our focus has been to improve taxpayer services. Tax returns have made filing of tax returns simpler and easier. Average processing time of returns has been reduced from 93 days in the year 2013-14 to a mere 10 days this year, thereby making refunds faster. Indirect taxation. By unifying the highly fragmented indirect tax regime in India, the GST has reduced the compliance burden on trade and industry. The industry has acknowledged the benefits of GST. According to a recent survey conducted by a leading consulting firm, 94% of industry leaders view the transition to GST as largely positive. According to 80% of the respondents, it has led to supply chain optimization as elimination of tax arbitrage and octroi. పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉన్నట్లుగా కనిపించింది. ఎవరిని నొప్పించకుండా ఎలాంటి భారాలు వేయకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. 47.66 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. విజన్ 2047 టార్గెట్గా సాగిన బడ్జెట్ ప్రసంగం దాదాపు గంట పాటు కొనసాగింది. వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. భారత్కు మాత్రమే ప్రత్యేకమైన డెమోక్రసీ, డెమోగ్రఫీ, డైవర్సిటీ త్రయానికి దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా ఉందన్నారు. ఇక గత 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయన్నారు నిర్మలా సీతారామన్. అలాగే వారు చేసినటువంటి పథకాల వల్ల కావచ్చు, ప్రవేశపెట్టినటువంటి పథకాల వల్ల కావచ్చు, అమలు చేసినటువంటి నిధుల వల్ల, బడ్జెట్ల వల్ల కావచ్చు, జరిగినటువంటి మేలును ఆవిడ చెప్పుకొచ్చారు. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏ విధంగా ఉంది, అలాగే ఎలాంటి కేటాయింపులు జరిగాయి, ఏ రంగాలకు ఎక్కువగా కేటాయింపు జరిగిందనేది ప్రస్తుతం మనం చూడబోతూ ఉన్నాం. పాయింట్ బై పాయింట్ ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు బడ్జెట్ హైలైట్స్ని. మొత్తం 47.66 లక్షల కోట్లతో దీన్ని ప్రవేశపెట్టారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని. ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. దీంతో టెంపరీ బడ్జెట్గా దీన్ని మనం చూడొచ్చు. పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎలక్షన్స్ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు.